అందుతోంది. సో శరత్ గారు కొంచెం బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బనకచెర్ల అంటే ఇప్పుడు నల్లమల సాగర్ అని దాని వేరే పేరు చేంజ్ చేసిన ఆంధ్రప్రదేశ్. నల్లమల సాగర్ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నదీ జలాల వివాదంకి సంబంధించి ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటినీ సార్ట్అవుట్ చేసేందుకోసం కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఒక కమిటీని అనౌన్స్ చేసింది. ఇప్పుడు అసెంబ్లీలో ఇదే డిస్కషన్ జరుగుతుంది. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసింది. ఈ కమిటీకి సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వం వహించబోతున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ నేతృత్వం వహించబోతున్నారు. కమిటీకి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా వాళ్ళు జూలై 16వ తేదీన కలిసి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల గురించి చర్చించారు. దానిలో బనకచెర్ల అంశం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావించింది. ఇతర ఇష్యూస్ కూడా టెలిమెట్రీ, గోదావరి రివర్ బోర్డు, కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాలు, వీటన్నిటి మీద. సో వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం కమిటీ అనౌన్స్ చేసింది. సో నల్లమల సాగర్ ప్రధానంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లను కొంత మార్చి నల్లమల సాగర్ ప్రాజెక్టు, పోలవరం నల్లమల సాగర్ అనే కొత్త ప్రాజెక్టు చేపట్టాలని దానికి పర్మిషన్ అడుగుతోంది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ ఇవ్వాలని అడుగుతోంది. సో వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కమిటీ ఏర్పాటు చేసింది. బ్రేకింగ్ న్యూస్ అంతోంది. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు అవుతుంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ఉంటారు, తెలంగాణ నుంచి 4 ఉంటారు. అదేవిధంగా అంటే ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఏమో సిడబ్ల్యూసి చైర్మన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ తరపున ప్రతినిధులు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉంటారు, అడ్వైజర్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఉంటారు, ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఉంటారు, చీఫ్ ఇంజనీర్ ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్సెస్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 4 సభ్యులు ఉంటారు. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా 4 సభ్యుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. అడ్వైజర్ టు గవర్నమెంట్ అంటే ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుతం సలహాదారుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. బీఆర్ఎస్ దీని మీద అబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఆయన ఇరిగేషన్ చీఫ్గా ఆంధ్రప్రదేశ్కు మొన్నటి వరకు ఉన్నారు కాబట్టి ఆయన్ను ఆదిత్యనాథ్ దాస్ను అడ్వైజర్గా పెట్టడం కరెక్ట్ కాదన్నారు. బట్ రేవంత్ రెడ్డి నిన్న సమర్థించుకున్నారు. గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రానికి కూడా పనిచేశారు ఇరిగేషన్ చీఫ్గా, కాబట్టి ఆయనకు అన్ని ప్రాజెక్టుల గురించి అవగాహన ఉందని చెప్పారు. తర్వాత ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలంగాణ నుంచి మెంబర్గా ఉంటారు, స్పెషల్ సెక్రటరీ ఇరిగేషన్ ఈ తెలంగాణ తరపు నుంచి మెంబర్గా ఉంటారు, ఇంజనీరింగ్ చీఫ్ తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ నుంచి. సో తెలంగాణ నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి 4 సిడబ్ల్యూసి చైర్మన్గా ఉంటారు. దీంతో పాటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్, తర్వాత గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్, చీఫ్ ఇంజనీర్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ NWDA న్యూఢిల్లీ, తర్వాత చీఫ్ ఇంజనీర్ PAO సిడబ్ల్యూసి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఇవి ఈ కమిటీకి సంబంధించిన స్కోప్ ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ అండ్ టెక్నికల్ మేనర్ అండ్ టు స్టడీ ద అవుట్ స్టాండింగ్ కన్సర్న్స్ అండ్ సజెస్ట్ వైబుల్ సొల్యూషన్స్. అంటే పాలమూరు రంగారెడ్డి కానీ నల్లమల సాగర్కి సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ మీద స్టడీ చేస్తుంది. కమిటీ విల్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ విత్ ఇన్ 3 months ఆఫ్ దిస్ ఆఫీస్ ఆర్డర్. అంటే ఇవాళ కమిటీ ఏర్పడ్డది జనవరి 2వ తేదీన, 3 నెలలలోపు అంటే ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ కమిటీ పూర్తి నిర్ణయం వెలువరించాలి. ఫర్దర్ ద కమిటీ మే డిసైడ్ ఇన్వైటింగ్ ఆఫీసర్స్, ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్ డ్యూరింగ్ ద ప్రొసీడింగ్స్. ద ఎక్స్పెండిచర్ లైక్లీ టు బి ఇంకర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ వెయిటింగ్స్ ఆర్ ఫర్ field visits are to be borne by the respective departments, organization to which members belong. Okay, సో 3 నెలలలోపు ఈ కమిటీ ఇవ్వబోతుంది. అంటే ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వాలి. ఒక 40 TMCలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. సో మొత్తం 13 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సిడబ్ల్యూసి చైర్మన్ ఈ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. తెలంగాణ నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తర్వాత
కృష్ణా రివర్ మేనేజ్మెంట్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్స్, చీఫ్ ఇంజనీర్స్, ఎన్డబ్ల్యూడిఏ, చీఫ్ ఇంజనీర్, పిఏఓ, సిడబ్ల్యూసి వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి 5 ప్రతినిధులు ఉంటారు. వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వం, కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, 4 ఆంధ్రప్రదేశ్, 4 తెలంగాణతో టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి 3 నెలల్లోపు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్రేకింగ్ న్యూస్ ఈ నిమిషానికి అందుతోంది. కేంద్ర ప్రభుత్వం చాలా స్పీడ్గా రియాక్ట్ అయింది. జూలై 16వ తేదీన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ఏదైతే ఉందో వాళ్ళ ఇద్దరి కన్వర్జేషన్ ఆధారంగా ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఒకసారి మనం హరీష్ రావు కూడా దీని మీద మాట్లాడారు. హరీష్ రావు ఏంటంటే ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ఐఏఎస్ అధికారులు, 2 ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వేస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం 3 ఐఏఎస్ అధికారులు, 1 ఇరిగేషన్ ఎక్స్పర్ట్ మాత్రమే ఉన్నారు. ఇంటర్ స్టేట్ రిలేషన్ సంబంధించి అంటే ఇంటర్ స్టేట్ అంటే నదీ జలాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందాలకు సంబంధించిన ఎక్స్పర్ట్ తెలంగాణ దానిలో లేరు. 3 ఐఏఎస్ అధికారులే ఉన్నారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్ 1 మాత్రమే మన వైపు ఉన్నారు. ఇది తప్పు. అనుభవం లేని అధికారి ఆంధ్రప్రదేశ్కు అనుభవం ఉన్న అధికారి ఇంటర్ స్టేట్ వాటర్ రిలేషన్స్ విషయంలో ఉంటే తెలంగాణ మాత్రం లేకపోవడం రేవంత్ రెడ్డి కావాలని చేశారు ఇది అని చెప్పి ఈ కమిటీ 3 నెలల్లో పంపిణీ పూర్తి చేయడం అంటే 3 నెలల్లో నల్లమల సాగర్కి ఆమోదం తెలుపుతుంది అని చెప్పి హరీష్ రావు ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఇదే సమయంలో జనవరి 5వ తేదీన ఇప్పుడు ఈ కేసు విచారణ కూడా రాబోతోంది. జనవరి 5వ తేదీన దీన్ని సుప్రీంకోర్టు కూడా విచారణకు చేపట్టబోతోంది బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి. సో మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, కోరుకంటి చంద్రగన్న ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం కమిటీ ఫామ్ చేసింది, కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా రిలీజ్ చేశారు. 3 months లోపు రిపోర్ట్ ఇవ్వాలంటారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇంత తొందర? 3 నెలలలోపు రిపోర్ట్ అంటే 3 నెలలలోపు నల్లమల సాగర్కు ఆమోదం ఇచ్చేస్తారా? చంద్రబాబు నాయుడు అడగగానే ఇచ్చేస్తారా అని వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ నిర్ణయం రావడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇంకా రాజకీయ క్రీడలు ఆపాలి. రాజకీయ వేదికలు చేసుకొని 2 రాష్ట్రాల మధ్యన వైషమ్యాలు సృష్టించకుండా కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వీలే కాదు, ఇంకా కావాలంటే ఆల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోమంటుంది. ఇంకా ఎన్ని రోజులు మీరు జల రాజకీయాలు చేస్తారు? 2 రాష్ట్రాల ప్రజల్ని మోసం చేస్తారు. ఒక రాష్ట్రమే కాదు, 2 రాష్ట్రాల వైపు ఎంతసేపు రాజకీయ. ఇప్పుడు ఎవరైతే హరీష్ రావు గారు అన్నట్లు నువ్వు నీకేమైనా ఒపీనియన్స్ ఉంటే చెప్పు దాంట్లో. ఇప్పుడు నీ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అవసరమైతే కేసీఆర్ గారు తీసుకుంటారు, కేటీఆర్ గారు తీసుకుంటారు, కవిత గారు తీసుకుంటారు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళంతా ఎవరికో ఆంధ్రాకో తెలంగాణకో అనుకూలమైన అధికారులు కాదు. వాళ్ళ రంగంలో నిష్ణాతులు. సిడబ్ల్యూ చైర్మన్ కావచ్చు, వీళ్ళు మొత్తం ఎవరైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం కాదు, 2 రాష్ట్రాలకు ఇంకా ఎన్ని రోజులు? 11 సంవత్సరాలు అయింది విడిపోయి. ఇంకా విడిపోయి కలిసి ఉందాం అనుకున్నాం, మళ్ళీ కలిసి ఉంది గొడవలు ఎందుకు? అంతేనా కాదా? ఇప్పుడు ఏదైతే విడిపోయినామో కలిసి ఉన్నామో, కలిసి ఉండి ఇట్లాంటి పరిష్కరించుకోవాలా. ఎక్స్పర్ట్స్, భారతదేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అంతా వస్తారు. ఇంకా ఈ అవసరం అనుకుంటే హరీష్ రావు గారు కావచ్చు, ఇంకా అలా కేసీఆర్ గారు కావచ్చు, మీరు పంపండి, ఎక్స్పర్ట్స్ని పంపండి మీకు పర్ఫెక్ట్గా. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 2 రాష్ట్రాల ప్రజలు కూడా ధన్యవాదాలు తెలపాల్సిందే. ఈ 2 రాష్ట్రాల నాయకులు రాజకీయాలు పార్టీలు మారినప్పుడల్లా, అధికారం మారినప్పుడల్లా బిర్యానీలు తింటున్నారు, కౌగులించుకుంటున్నారు. 2 రాష్ట్రాల మధ్యన విషం పోతున్న సమయం దొరికినప్పుడల్లా ఈ విషం జిమ్మద్దు. 2 రాష్ట్రాల ప్రజలు, ఇది భారతదేశం ఒకటిగా ఉండాలా, కలిసి ఉండాలా. విడిపోయి కలిసి ఉందామన్న మీ బీఆర్ఎస్ నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీలు కావచ్చు, ఇది రాజకీయాలకు ఉపయోగించుకోకుండా ఇది మంచి పరిణామం. ఈరోజు 2 రాష్ట్రాలకు చిరకాల మైత్రి ఎప్పటికీ ఉండడానికి తెలుగు ప్రజల మధ్యన ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు మీ దుష్ట రాజకీయాలు వదిలేయండి, మీ చీకటి రాజకీయాలు వదిలేయండి, మీ స్వార్థపూరిత రాజకీయాలు వదిలేయండి. మొత్తానికి మీకు ఎంత ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎంతమంది భారతదేశంలో ఉంటారో అంతమంది మనం ఒపీనియన్స్ తీసుకుందాం. దీన్ని 3 నెలల్లో కంప్లీట్ చేసి శాశ్వతంగా ఈ తెలుగు ప్రజల మధ్యన ఈ శత్రుత్వం అనేది లేకుండా చేయాలని ఇది ఒక కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఏ రాజకీయ నాయకుడైనా మళ్ళీ రాజకీయ స్వార్థంతోనో పర్సనల్ ఎజెండాతోనో ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి. ఇక్కడ ఎవరికి న్యాయం చేయడం అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగితే మనకు ఎన్నో వేదికలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, ఎన్నో ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి
ఆదిలోనే విషం బొయ్యకండి. మీ వ్యక్తిగత స్వార్థాలనికి, తెలంగాణ ఆంధ్ర ప్రజలని మోసం ముచ్చడానికి, మళ్ళీ రెచ్చగొట్టి రాజకీయాలు చేయడానికి. అందరు ముఖ్యమంత్రులకు సంబంధాలు మంచిగా ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ జగన్ కౌగులించుకున్నారు, సమస్య పరిష్కారం కాలేదు. తెలుగు ప్రజల మధ్యన మళ్ళీ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు మంచి సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు మంచి తెలంగాణ ఆంధ్ర ప్రజలకు చేయండి. మీ మధ్యన సంబంధాలు ఉంచుకొని ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచకండి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఎంత సీనియర్ నాయకుడైనా, కేసీఆర్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, జగన్, మీ అందరికీ చెప్తున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు ఒకటా. కౌగులించుకుంటారా? కడుపు నిండా బిర్యానీలు తింటారా? ప్రజల మధ్యన వైషమ్యాలు పెడతారా? దీనికి చరమగీతం పాడడానికే భారత ప్రభుత్వం, ధర్మ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈరోజు సరైన నిర్ణయం తీసుకుంది. దీంట్లో ఎటువంటి భేషజాలు లేకుండా 2 రాష్ట్ర రాజకీయ పార్టీలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఈ విషయం పోద్దామని ఏ పార్టీ నిర్ణయించుకోకండి. మళ్ళీ రేపు మీరు అధికారంలోకి వస్తారు. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ మోసం చేయకండి. ఇది శుభ పరిమాణం. 2 రాష్ట్రాల మధ్యన చిరకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలు ఇదే కావచ్చు. దీంతో పాటు ఇంకెన్ని సమస్యలు ఉన్నా ఇట్లనే ఎక్స్పర్ట్స్ కమిటీ చేసుకుందాం, ఇట్లనే పరిష్కరించుకుందాం. విడిపోయి కలిసి ఉందాం, కలిసి ఉండి మంచిగా ఉందాం. ఎస్ చంద్ర గారు, కమిటీ ఫామ్ చేసింది కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే. ఇది హరీష్ అన్న చెప్పింది 100% నిజం కాబోతుంది. ఎందుకంటే ఈ కమిటీ రేవంత్ రెడ్డి ఏపించినటువంటి కమిటీ అన్న. దీంట్లో మన చంద్రబాబు నాయుడు ఏపించినటువంటి కమిటీ. దీంట్లో ఏం సందేహం లేదు. ఈ వివాదాన్ని పరిష్కారం చేస్తామని చెప్పడం, ఆదిత్యనాథ్ దాస్ ఎప్పుడైతే దీంట్లోకి ఇంటర్ఫియర్ అయిందో ఉన్నాడో, తప్పకుండా తెలంగాణకు అన్యాయం చేయడం కోసమే ఇది ఒక జరుగుతుంది. కేంద్రం ఫోకస్ పెట్టడం అనేది చాలా సంతోషం. కానీ రేపు జరగబోయేటువంటి పరిణామం 100% చెప్తున్నాం, తెలంగాణకు అన్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు. దీంట్లో ఏం సందేహం లేదు. చంద్రబాబు నాయుడు చెప్పు చేతలలో ఇయ్యాల మన బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామ్యం పోషిస్తున్నాడు. కాబట్టి తెలంగాణకు ఆయనకు ఎట్టి పరిస్థితిలో ప్రేమ ఉండదన్న చంద్రబాబు నాయుడుకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఏది అవసరమో గది మాత్రమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో రాకేష్ రెడ్డి అన్న చెప్తాను, కేసీఆర్ చెప్తాను, మనం చెప్పిన వాస్తవాలను ఆ అధికారులు వినరు, ఆ కథలు. సరే, వాస్తవం ప్రజలకు చెప్తాం, తప్పకుండా ఆ కమిటీకి వివరించుడు మన ఆఫీసర్లు ఇదంతా జరుగుతుంది. కానీ ముందు జరగబోయేది 100% చెప్తున్నామన్నా, ఇది చంద్రబాబు నాయుడు ఏపించినటువంటి కమిటీ. తప్పకుండా ఆంధ్రకు తప్పకుండా దీని విషయంలో వాళ్లకు వైపును ఈ యొక్క మలుచుకోవడం కోసం జరిగినటువంటి ఒక కుట్రలో భాగమే ఇది జరుగుతున్నది. దీంట్లో ఇది బీజేపీకి సంబంధించి వ్యక్తిగతంగానో ఇంకోటో కాదు, కానీ చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు జరుగుతున్నటువంటి పరిణామం. పరిష్కారాలు కావదా ఇప్పుడు? ఓకే, శరత్ గారు. సార్ ఒక్క నిమిషం సార్. మనము అంటే ఎకనామిక్స్ చదివితే దెర్ వాజ్ ఎ బ్రిటిష్ ఎకానమిస్ట్ హూ సెడ్ కమిటీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ ఇండివిజువల్లీ కెనాట్ డూ ఎనీథింగ్ బట్ కలెక్టివ్లీ సిట్ అండ్ డిసైడ్ దట్ నథింగ్ కెన్ బి డన్ అని అన్నాడు. భారతదేశంలో కమిటీ వేసినారంటే సమస్యను నాంచడమే తప్ప ఏ సమస్య కమిటీ వేసిన రికమెండేషన్స్ ప్రకారంగా జరగలేదు సార్ ఇప్పటి వరకు. రెండోది, ఇప్పుడు ఈ అంశంలో ఎక్కడ అంబిగ్యూటీ ఉందని కమిటీ వేస్తారు. వీళ్ళు ఏం పెద్ద ఆర్కిమిడిస్ సూత్రానో లేదా న్యూక్లియర్ సైన్స్ నో కనుక్కుంటారు. ఎక్కడుందండి? ప్రధానమంత్రి ఒకవేళ నిజంగా ఈ సమస్యను పరిష్కరించదలుచుకుంటే ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చునబెట్టి వాళ్ళతో మాట్లాడమను, లేదంటే ఇరిగేషన్ మినిస్టర్ను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి మీ ఆఫీసర్లతో మీకున్న డాటా ప్రకారంగా మీరు రండి, ఫలానా రోజున కూర్చుందాం, ఒక మీటింగ్, 2వ మీటింగ్ సెటిల్ చేయొచ్చు తలుచుకుంటే. కానీ చంద్రబాబు నాయుడును నొప్పించే కెపాసిటీ గాని ఆ ఉద్దేశం గాని కేంద్ర ప్రభుత్వానికి లేదు. సో ఈ సమస్యను కొంత ఎమోషన్స్ తగ్గడానికి, నాంచడానికి, ఎవరి తతంగం వాళ్ళు చేసుకోవడానికే ఈ కమిటీ ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణ ప్రయోజనాలకు ఈ కమిటీ వల్ల ఏదో ఒనగూరుతుందని అనుకుంటే ఇక దానంత ఫూలిష్నెస్ ఇంకోటి. 2 రాష్ట్రాల డిస్ప్యూట్ తీర్చేందుకోసం కేంద్ర ప్రభుత్వానికి 2 రాష్ట్రాలు సమానం కదా. ఒక విషయము, కృష్ణా నదీ జలాల పంపకం విషయంలో ఏ రకమైనటువంటి సందిగ్ధ అవస్థ లేదు నాడు. అన్ని డీటెయిల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, డాటా అంతా అవైలబుల్ గా ఉంది, ప్రతిదీ అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము వరద నీరును వాడుకుంటున్నాము,
మీరు ఉపయోగించని నీరును వాడుకుంటున్నాము, మేము అందరికంటే కింద ఉన్నాము అని అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక కుటుంబంలో బలహీనుడు తొందరగా ఇల్లు కట్టుకోకపోతే బలవంతుడైన అన్న నాకు నేను ఇల్లు కట్టుకుంటున్నా కాబట్టి నేను నీ ఇంట్లో జాబ్ తెచ్చుకుంటా లేదా నీ ఇంట్లోకి చొరబడతా అంటే నడుస్తుంది. అది రాజకీయం, అది అట్లా కాదది. దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే. రాదర్ he should sit together with the ministers, with the chief ministers of both the states. He should say, yes, I have decided to myself that I want to resolve this issue. ఇవాళ ప్రపంచంలో ఎన్నో విషయాలలో ప్రధానమంత్రి తన సలహాలు సంప్రదింపులు ఇస్తున్నారు కదా. ఆ ఉక్రెయిన్ వారును ఆపడానికి ప్రధానమంత్రి కృషి చేస్తున్నారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో జరిగే దాడుల మీద మాట్లాడినాడు, గాజాలో జరిగేటువంటి విషయాల మీద ప్రధానమంత్రి మాట్లాడినాడు. తన సొంత దేశంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఒక విషయంలో సయోధ్య లేకపోతే అది ప్రధానమంత్రి స్థాయి కంటే మించిందా? అది ప్రధానమంత్రి తలుచుకుంటే ఈ సమస్య పరిష్కారం కాదా? కానీ తానే నిర్ణయం తీసుకోదలుచుకోలేక ఒక రకంగా విచ్చలవిడిగా ఆంధ్ర వ్యవహారాలు జరుగుతాయి అని తెలిసే ఎక్కడ చంద్రబాబు నాయుడుకు మనసు నొచ్చుకుంటుందో, మళ్ళీ చంద్రబాబు నాయుడు మూమెంటరీ పర్సన్, క్షణాల మీద ఒక నిర్ణయాలు తీసుకుంటాడు, దన్నుమని ఏదో ఒక ఇది రకంగా చేస్తాడు. తర్వాత రెండోది, రేవంత్ రెడ్డి కూడా ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఒక రకంగా చెప్పాలంటే. ఇట్లాంటి విషయాలలో కొంత చాకచక్యంగా ప్రధానమంత్రి దగ్గరికి పోయి అతనే మాట్లాడుతుండే, అయ్యా ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన వివాదము, దీన్ని మీరే పరిష్కరించండి, మీరే ఇద్దరు చీఫ్ మినిస్టర్ల మీటింగ్ కన్వీన్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రితో పాటుగా ప్రతిపక్ష నాయకులు కూడా పోవాలా ప్రధానమంత్రి దగ్గరికి. 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, తర్వాత ప్రతిపక్ష నాయకులు, ఆ టీం మన టీం మనము, వాళ్ళ టీం వాళ్ళు, మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పాలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పాలి. ప్రధానమంత్రి ఒక పరిష్కారంగా అనుకోవాలి దేశం యొక్క ఇంట్రెస్ట్ లో. అట్లా చేయకుండా దానికే కదా కమిటీ అంతర్జాతీయ జల వివాదాలు 1956 మీకు చట్టాలు తెలుసు, జల వివాదాలు తెలుసు. నేనేమంటున్నాను 1950 చట్టాలు ఉన్నాయి, దానికి ఎక్స్పర్ట్స్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకవేళ అప్పుడు కానప్పుడు ప్రధానమంత్రి డైరెక్ట్ మీరు ఇటు తీసుకొని పంచడానికి ఇదేమి భూమి పంచాయతీ కాదు కదన్నా. ఇది 2 రాష్ట్రాల ప్రజల భవిష్యత్తు, 2 రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరగద్దు. మేమేదైనా ప్రాంతీయ పార్టీలో కుటుంబ పార్టీలు అయితే అన్నా ఈ దేశాన్ని పడగొట్టే వాళ్ళము, విడగొట్టే వాళ్ళము. కుటుంబ పార్టీలు అయితే విడగొట్టే వాళ్ళము, ప్రైవేట్ పార్టీలు అయితేనేమో మా స్వార్థంగా వాడుకునే వాళ్ళము. మాకు దేశం ముఖ్యం, ప్రజలు ముఖ్యం అన్న, 2 రాష్ట్రాలు ముఖ్యం మాకు. కొంత నేను ఏమంటున్నాను, అసలు మొత్తం మొదలే పెట్టలేదు మీరు. ఫస్ట్ మేము వేసింది ఏమన్నా బీజేపీ వేసినామా లేకపోతే కమ్యూనిస్ట్ వేసినామా? 2 రాష్ట్రాల అధికారులని ఎక్కడ ఎన్నో వేదికలు ఉన్నాయన్న, మొదలైతే పెట్టాలా కదా. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులు 30 సార్లు ఈ 2 రాష్ట్రాల అధికారులు అన్న, ఇంకా 60 సార్లు అవుతాయి. ఇప్పుడు 30 సార్లు కానీ 3 రోజులు కాదు, ఎక్కడో ఒక చోట ఇప్పుడు 60 ఏళ్ల సమస్య తెలంగాణ ఒకరోజు అయింది, 370 ఆర్టికల్ 70 ఏళ్ల సమస్య ఒకరోజు అయింది, త్రిపుల్ తలాకు 50 ఏళ్ల సమస్య, బగ్బోర్డు 60 ఏళ్ల సమస్య. ఇవన్న ప్రతి సమస్యకు ఏ ఎప్పుడు ఆశావాదంగా ఉండాలి. మీలాంటి గారు ఏ కేంద్ర ప్రభుత్వమైనా సమస్యను పరిష్కరించద్దు అని అంటే ఇట్లాంటి ప్రొసీజర్ అనిపిస్తుంది. ఈవెన్ తెలంగాణ విషయంలో కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని పెట్టారు. ఆయన వచ్చేసేసి ఇదేమో ఇడ్లా దోశ తెలంగాణ వచ్చింది కదా, ఎన్ని కంప్లైంట్స్ వచ్చింది కదా అన్నా, వచ్చిందా లేదా చివరికి? సార్ మీరేదో మీకేదో దయదలిచి ఇచ్చినట్టుగా మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, దేశానికి స్వతంత్రం మేమే తెచ్చినామంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఇక తెలంగాణ ప్రజల పోరాటం అన్నా ఎవరు అడుక్కుంటూ ఇచ్చింది కాదు, పోరాటం చేసి తెచ్చుకున్నాం తెలంగాణ. అందరి అయితే ఈ సందర్భంలో ఈ మధ్యలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి బనకచెర్లకు సంబంధించిన సబ్జెక్ట్ విషయంలో ఒక కార్యాచరణ తీసుకుంటున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, తర్వాత సంగారెడ్డి జిల్లాలలో ఈ ఉద్యమ కార్యాచరణ ఈ ప్రభుత్వం చేస్తున్న వాటి మీద ఎండగట్టడం కోసం కార్యాచరణ తీసుకున్నారు. కాబట్టి ఈ కార్యాచరణలో అంటే వీళ్ళు దీన్ని చెప్పండి మరి ఈ నిలదీసే పరిస్థితి ఉంటది. కాబట్టి ఇవన్నిటి మీద ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం కొద్దే మన కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ వేసిందని అనుకుంటా. చాలా కమిటీ వేసి దీన్ని సాత్సారం చేయడం కోసమే. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ కమిటీతోని అంటే జరిగేది ఏమైనా నిర్ణయాలు జరిగితే 100% రేవంత్ మన చంద్రబాబుకు సంబంధించిన ఫేవర్ గా ఏమైనా నిర్ణయాలు జరుగుతాయి, దీంట్లో సందేహం లేదు. అట్లాంటి అంటే ఇప్పుడు ఒక మాట మీరు అంటారు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఫేవర్ లో. రేవంత్ రెడ్డి
సరే మిగతా విషయాల్లో ఉండొచ్చు కానీ తన సొంత జిల్లాకు అన్యాయం చేసుకోడు కదా మహబూబ్నగర్ జిల్లా. చంద్రబాబు కోసం చేస్తే ఏదైనా వేరే ఏదైనా హెల్ప్ చేస్తారు కానీ సొంత జిల్లా మహబూబ్నగర్ ఎందుకు అన్యాయం చేసుకోవడం? ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏదైనా ఇష్యూ ఉంటే పర్సనల్ గా ఆస్తులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కానీ మొత్తం ఒక రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి ఎందుకు వివరం చేస్తారు? ఆయన తన సొంత జిల్లాకు పాలమూరుకు న్యాయం చేసుకోవాలి, చరిత్రను నిలిచిపోవాలనుకుంటాడు కానీ అన్యాయం జరిగిన మేము తెలంగాణ బీజేపీ వాళ్ళు మేము మా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఎందుకు? అవసరమైతే ఆ నది కానే వంటాం, నది కానే చస్తాం, నది కానే వంటాం, ఆనే చస్తాం. మేము తెలంగాణ అన్న మీరు అట్లా మాట్లాడకూడదు. ప్రజల మధ్యన వైద్యం మనం ఎదుర్కోవాలా. మనం ఏ వ్యవస్థను గౌరవించకపోతే అన్న ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఒక దేశం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, న్యాయాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నేనేమైనా ప్రతిసారి మీరు ఇట్లా వేసుకుంటే రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ తెలంగాణకి ఎటువంటి ఒక 1% అన్యాయం జరిగినా అన్నాడ పోయి ఉరి పెట్టుకుంటాం 8 మంది ఎమ్మెల్యేలు. మీరు చూసుకోండి ఏమను అన్న శరతన రాసి పెట్టుకో. అందరికన్నా ముందు అమర నిరధ్యక్ష సత్య వరకు ఉండకపోతాడు. మీలాంటి మేధావులను పట్టుకుంటాం. అన్యాయం జరిగితే ఏది మరి ఇలాంటి మేధావులంతా ఎందుకు మాకు చెప్పాలి కదా? ఇట్లాంటి మేధావులంతా ఎందుకు? అట్లా కదన్నా మీరు అంటే మీడియా ఛానళ్ళ ప్రజలను రెచ్చగొడతారు, వైషమ్యాలు పోతారు, విషం పోతారు. న్యాయం 2 రాష్ట్రాల ప్రజలు ఎన్ని వందల సంవత్సరాలు ఉండాలా? ముఖ్యమంత్రులు మాత్రం దావతులు తినాలా, ప్రజాభవన కౌగులించుకోవాలా. ప్రజలు మాత్రం ఎప్పుడు సచ్చిన దాకా విడగొట్టండి. మీరు మామూలు వ్యవస్థ కాదు ఇది. ఇది ఎట్లా పరిష్కరించడం మీరు అందరు రండి, పోదాం మనం అందం. అన్యాయం జరిగిన రోజు అన్న ఏ వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే పరిష్కారం ఎట్లా అవుతుంది అన్న? ఏ వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే పరిష్కారం ఎట్లా అవుతుంది? మీరు చూసారు శరదన్న, మేము కూడా చూస్తున్నాం, రాజకీయ స్టడీ చేస్తున్నాం. భారత స్వాతంత్రం వచ్చి నుంచి రాష్ట్రాలలో స్టడీ చేస్తున్నాం, అంతర్రాష్ట్రీయ ప్రాజెక్టు చేస్తున్నాం. కావేరీ నదుల గురించి సమస్యలు ఎదుర్కొంటాం అన్న. కావేరీ ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తీర్పిచ్చిన ఇప్పటి కూడా లేదన్న. దాన్ని ఏమంటాం? కర్ణాటక అన్న ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం అన్న. ఇది ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసినాం అన్న. 563 సంస్థలను ఒక్కటి చేసినామన్నా. లక్షల ఎకరాల రాజ్పుత్ రాజుల భూములు తీసుకున్నామన్నా. ఇది ఒక భారతదేశాన్ని మనం ఎప్పటికి ఉండాలా, ఇది విరజిల్లాలంటన్నా కొద్దిగా మనం వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టాలా, మేధావులందరూ ఒకటి కావాలా. మాలాంటి వాళ్ళకు దిశ నిర్దేశం చేయండి. మీలాంటి వాళ్ళు అన్యాయం జరిగిన రోజు మేము మేము తెలంగాణ రక్తం, తెలంగాణలో పుట్టినాం, తెలంగాణలో దస్తాం అన్న. మేము ఆంధ్రలో పోయి సావం. మా రాష్ట్రానికి అన్యాయం జరిగితే మేము ఎందుకుంటామన్నా? మాకేమవసరం అన్నా? ఒరిస్సాతో ఏమవసరం, కర్ణాటకతో ఏమవసరం, తమిళనాడుతో ఏమవసరం, మహారాష్ట్రతో అవసరం? మహారాష్ట్ర గురించి వస్తాం, మహాప్రజల గురించి వస్తాం. ఎట్లా చేస్తారు అన్యాయం? ఎట్లా చేస్తారు? ఎంతో మంది నాయుడులు వచ్చారు, నాయుడులు వేరు, ఎంతో మంది రెడ్డిలు వచ్చారు, రెడ్డిలు వేరన్నా. ఏం కాదు తెలంగాణకు. బరాబర్ ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి ప్రజల మధ్యన విషం చిమ్మకండి, ప్రజల మధ్యన విషం చిమ్మకండి. నాయుళ్ళు వస్తారు, రెడ్డిలు వస్తారు, రావులు వస్తారు అన్న. వీళ్ళే అచ్చటోళ్ళు రావులు, నాయులు, రెడ్డిలే. ఇంకోటి రాడు, ఇంకోటి రానియరు. నేనేమంటున్నాను, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఒక్కటి చెప్తున్నా, నువ్వు రాసి పెట్టుకో శరతన్న. నిన్నే తీసుకొని పోతాను, యాడ కావాలనేది వస్తున్నాడు. ఏమంటే ఊరికనే ఉంటాము, ఇంకా బత్త ఇంకో 10-20 ఏళ్ళు బతాం. అట్లా మరి ప్రజల మధ్యలో మీరు ఏదైనా సలహాలు ఇవ్వండి, మేధావులందరూ వండి కమిటీ ముందు కోదాం. మీరు ఫస్ట్ దావతులు తినడం బంద్ చేయమని నాయకులని, దరిద్రం పోతుంది. లోపల ఒకటి, బయట ప్రజల మధ్యన వైషమ్యాలు అన్న. ఈ ఎక్స్పర్ట్స్ కాకపోతే ఇంకా 100 మంది చేద్దాం ఎక్స్పర్ట్స్ ని. ఎన్నొద్దులన్న, ఇంకా శాశ్వతంగా ఉండాలి. అట్లా కాదన్న, మీరు దయచేసి శరదన్న, ఇది శరదన్న ఒక నిమిషం అన్న. కావేరీ సమస్య ఇప్పటిది కాదు, మీకు తెలుసు. దాని పెద్ద కథ ఉండదన్న. కొన్ని ఈ రాజకీయ నాయకులను ఉండదు. ఇదైనా మనం కోరుకుందాం, కావేరీ సమస్యలా కాకుండా ఏ సమస్య అయినా మన రాష్ట్రం వైపు ఉందాం. మనకు అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమం నిర్పిద్దాం. దాంట్లో ముందు మేము బీజేపీ వాళ్ళం ఉంటామన్న. మాకు రాష్ట్రం ముఖ్యం, మా ప్రజలు ముఖ్యం, మా ప్రజల జీవితాలు ముఖ్యం. చాలా మంచి మాట అన్నారు. ఈ మాట కట్టుబడి ఉండాలి. బరాబర్ ఉంటాం. చాలా పెద్ద అంటే నది దగ్గర మేమెందుకు ఊరుకుంటా? తెలంగాణ జరిగితే మా ప్రజలు, మా రాష్ట్రం, మేము పుట్టినాం ఇక్కడ, సస్తాం ఇక్కడ. మా ప్రజలు ముఖ్యంగా మేము ఎవరి గురించి ఎందుకుంటామండి? భలే ఉన్నారు మీరు. భరత్ గారు, ఒక విషయం, ఇటీవల రాష్ట్రాన్ని ఒక కుదిపింది బీసీ రిజర్వేషన్ల సమస్య. 42% రిజర్వేషన్ మీద ప్రభుత్వం డోలాయమాన పరిస్థితిలో ఉండింది. సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగ్ లో ఉంది. ఆ కేసు కనుక డిసైడ్ అవుతే అసలు యాక్చువల్లీ ఈ 50% క్యాప్ అనేది పోవడం అనేది సాధ్యమవుతుంది. ఇవాళ సుప్రీంకోర్టులో వాళ్లకు కావాల్సిన, కేంద్రానికి కావాల్సిన అన్ని కేసులను మెన్షన్ చేసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 371 అబ్రగేషన్ కానీ, లేదా రామ్ జన్మభూమి డెసిషన్ కానీ, ఇవన్నీ తెచ్చుకున్నారు కదా.
మరి ఈ బీసీ రిజర్వేషన్ల అంశము అన్ని రాష్ట్రాలను పట్టి పీడిస్తుంది కదా. దీంట్లో ఎందుకు మీ అటార్నీ జనరల్, మీ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టులో మెన్షన్ చేసి ఈ సమస్యను 15 రోజులలో డిసైడ్ చేయండి, 1 month లో డిసైడ్ చేయండి అని ఎందుకు అడగలేదు? సరే బీసీ రిజర్వేషన్ వేరే టాపిక్ లేదు, మళ్ళీ వీళ్ళు 65 సంవత్సరాలు మరుగబెట్టిన సమస్య, విషయంలో కూడా 65 సంవత్సరాలు ప్రభుత్వంలో ఇది వాళ్ళ ఆట చూడండి. 65 సంవత్సరాలు మురుగబెట్టిన సమస్యని మేము ఇప్పుడు ఫస్ట్ టైం కుల గణన మొదలు పెట్టినామన్న కేంద్ర ప్రభుత్వం. ఫస్ట్ టైం ఈ సెన్సెస్ వచ్చినాక 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకుంటాం, కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ తీసుకుంటామన్నా, చట్టాలు నోటికొచ్చినట్టు వేయలేమన్నా. 29 రాష్ట్రాలల్లో 9 రాష్ట్రాలలో హిందువులు లేరన్నా, అక్కడేం రిజర్వేషన్ ఇవ్వాలా? బీసీలు కొన్ని రాష్ట్రాలు 20% ఉన్నారన్నా, అక్కడేం తీయాలా? మీరు ఒక్కడన్నా ఇది భారతదేశం అని మర్చిపోతున్నారు. ఇది తెలంగాణ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, భారతదేశానికి సంబంధించిన సమస్య. ఇది మొత్తం ఎట్లయితే మిగతా చట్టాల మీద మహిళా రిజర్వేషన్ కావచ్చు, వక్ఫ్ బోర్డు చట్టాలు కావచ్చు, 370 ఎట్లయితే ఉభయ పార్లమెంటు సభలని విశ్వాసం తీసుకొని ఓటింగ్ పెట్టి భారత రాజ్యాంగాన్ని సవరించడమో ఈ బీసీ రిజర్వేషన్ అటెండ్ చేస్తామన్నా. ఇది వ్యక్తిగతంగా ఎవరు పడితే వారు రాజకీయ వేదికలో వాడటానికి వీల్లేదు. ఇప్పుడే మొదలుపెట్టిండు నరేంద్ర మోడీ, ఇప్పుడే నిజమైన కార్యాచరణ మొదలుపెట్టింది భారతదేశంలో ఫస్ట్ టైం. ఇప్పుడే మొన్ననే నోటిఫికేషన్ స్టార్ట్ అయింది, కులగణన కూడా స్టార్ట్ అయింది. కులగణన కాగానే జనగణన 2008 వరకు ఫిక్స్డ్ నోటిఫికేషన్స్, ఫిక్స్డ్ డేట్స్ సహా చెప్పారు. కాబట్టి అన్నా ఈ దేశంలో బీసీలకు న్యాయం చేయాలన్నా, మిగతా అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నా భారతీయ జనతా సరే అది వేరే టాపిక్ లేండి, అది వేరే టాపిక్. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్న నదీ వివాదాలకు సంబంధించి టెక్నికల్ స్టడీ. మళ్ళీ కృష్ణా ట్రిబ్యునల్ వేరు, కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి వేరు. మెయిన్గా కృష్ణా నదీ జలాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కేటాయింపులకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జూలై 2026 వరకు సమయం ఉందంటే ఇంకా 6 నెలల్లోపు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. అయితే మనం బనకచెర్ల కానీ లేదా పాలమూరు రంగారెడ్డి కానీ ఇతర ఇష్యూస్ ఏవైతే 2 రాష్ట్రాల మధ్య ఉన్నాయో ఆ 2 రాష్ట్రాల మధ్య కూడా రిజాల్వ్ చేసేందుకోసం ఈ కమిటీ ఏర్పాటు చేసింది. సిడబ్ల్యూసి చైర్మన్ ఈ కమిటీ మెంబర్గా ఈ కమిటీ చైర్మన్ గా ఉంటారు. తెలంగాణ నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి 4, కేంద్ర ప్రభుత్వం నుంచి 4 ఉంటారు. 3 నెలలలోపు అంటే ఏప్రిల్ 1వ తేదీ, ఏప్రిల్ 2వ తేదీ లోపున ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వబోతుంది. చూద్దాం ఈ కమిటీ ద్వారా ఏం తేలుతుంది. అల్టిమేట్ గా 2 రాష్ట్రాలు కూడా ఎక్కడ రైతులు ఉన్నా రైతులే, భారతదేశంలో ఎక్కడ రైతులు ఉన్నా రైతులే. 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలి. ముఖ్యంగా కరువు ప్రాంతాలకు ఒకటి జీ తెలుగు న్యూస్గా మనం 2 రాష్ట్రాల పక్షాన ఉంటాం. కానీ పాలమూరు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలు. మెయిన్గా నీళ్ళలో అన్యాయం జరిగిందని ఉంది కదా తెలంగాణ ప్రాంతాల్లో. పాలమూరు ముందరే కృష్ణా వాటర్ పారుతున్నా పాలమూరులో ప్రాజెక్టులు కట్టలేదు అంతకు ముందున్న పాలకులు. దానివల్లే ప్రత్యేక రాష్ట్రం దాకా వెళ్ళింది. సో అక్కడ పాలమూరుకు న్యాయం జరగాలి. సముద్రంలో నీటి బొట్టును ఆంధ్రప్రదేశ్ సద్వినియోగం చేసుకుంటామంటే దానికి న్యాయం జరగాలి. రాయలసీమలో కరువు ప్రాంతాల్లో అక్కడ కూడా న్యాయం జరగాలి. కేంద్ర ప్రభుత్వం దీన్ని సాధ్యమైనంత త్వరగా తెలిసి ఏదో ఒక దిశ ముందుకు ఇస్తే కనుక బాగుంటుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ రాకేష్ గారు. సో ఇది ఇవాల్టి DNA. స్టేట్ ఇంటూ